గైస్, వెల్కమ్ టు ప్రైన్ లాక్స్. ఈరోజు అయితే అనంతగిరి గుట్ట అయితే వెళ్తున్నా. ఎక్కడంటే ఇది మన వికారాబాద్ దగ్గర అయితే ఉంటుంది. నేనైతే వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇది పోవడము. వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఏంటి, గుడి ఎలా ఉంటుంది అనేది మీకు ఫుల్గా అప్లోడ్ అయితే చేస్తాను. వెహికల్కి గ్రీస్ అయితే కొట్టియాక ఒక 7 days అట్లా అవుతుంది. గ్రీస్ అయితే కొట్టియాలి. ముందల సస్పెన్షన్ కాడ ఆడే కొద్దిగా సౌండ్ అయితే వస్తుంది అనమాట గ్రీస్ కొట్టియకపోతే, అందుకనే కొట్టించుకొని అయితే వెళ్ళాలి. గాయస్, మా దగ్గర అయితే ఫస్ట్ టోల్ గేట్ అయితే రాయకల్ టోల్ గేట్ అయితే వస్తుంది. ఈ టోల్ గేట్కి అయితే మేము ఎంత అంటే మన మంత్లీ వచ్చేసి 150 అయితే పే చేస్తాము. బిలో 10 km ఉంటుంది కాబట్టి 150 రూపీస్ అయితే పే అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మామూలుగా బండి ఆగింది ఇక్కడ. ఒక్కొక్కసారి ఏమవుతుందేమో ఈ టోల్ గేట్కి ఓ 2-3 పని చేస్తాయి, 2 పని చేయవు. మళ్ళీ రివర్స్ పోవాలి, మళ్ళీ వేరే లైన్లో పోవాలి. ఇబ్బంది చేస్తారు ఈ టోల్ గేట్ వాళ్ళు అయితే. పైసలు మాత్రం కరెక్ట్ అయితే కట్టించుకుంటారు. సర్వీస్ మాత్రం చాలా అంటే డిలే ఉంటుంది ఇక్కడైతే. దగ్గర ఎట్లా అంటే గాయస్, ఫాస్టాగ్ లేకున్న వెహికల్స్ కూడా వస్తాయి కాబట్టి వాళ్ళు క్యాష్ పే చేసినంత వరకు మననైతే లైన్లో అయితే వెయిట్ చేపిస్తారు. అందుకని అట్లా కూడా లేట్ అవుతుంది. గాయస్, ఇది షాద్నగర్ బైపాస్ ప్లస్ స్ట్రైట్ హైదరాబాద్ రోడ్డు. ఇక్కడ లెఫ్ట్కి అయితే టర్న్ అయితే మన షాద్నగర్ లోపలికి అయితే వెళ్తుంది. గాయస్, మన షాద్నగర్ రోడ్ పనులు అయితే స్పీడ్ అయితే అవుతున్నాయి. మధ్యలో అయితే మన చెట్లు కానీ ఏమైనా పెట్టడానికి అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అనమాట. చాలా అంటే చాలా వేగంగా చేస్తారు వర్క్ కూడా. మొత్తం రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో మన వాల్స్ అయితే కడుతున్నారు. ఇది కట్టిన తర్వాత సైడ్కి ఒక ఐరన్ది ఏమన్నా వేస్తే అయిపోతుంది. ఇక స్పీడ్గా అయితే చేస్తారు వర్క్ అయితే. ముందర అయితే గ్రీస్ ఉంటుంది గాయస్, గ్రీస్ అయితే కొట్టించుకోవాలి. ఇక్కడ అయితే ఉంది గ్రీస్. अच्छा मारो भाई. बोलो. గ్యాస్ గ్రీస్ అయితే మనకు వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా కొట్టించుకోవాలి. ఎందుకంటే కిరాయిలు పోతుంటాం, గుంతలు అక్కడిక్కడ పడుతుంటాయి టైర్లు. అందుకని స్టీరింగ్ అయితే కట్ చేయాలి అక్కడిక్కడ. ముందల సస్పెన్షన్ మాత్రం ఖచ్చితంగా మంచిగా కొట్టియాలన్నమాట. దగ్గరుండి చూసి అయితే కొట్టియాలి. వాళ్ళు కొట్టమంటే కరెక్ట్ కొట్టరు. మనం దగ్గర ఉంటేనే కరెక్ట్ చూస్తేనే, ఇంతకుముందు కొట్టింది కూడా అది బయటకు వచ్చేస్తే ఫ్రెష్గా అయితే లోపలికి అయితే వెళ్తుంది. అప్పుడు బాగుంటుంది. ఇక్కడ ప్లస్ కింద మనకు జెయింట్ దగ్గర కూడా మంచిగా అయితే కొట్టియాలి. జెయింట్ దగ్గర అయితే సౌండ్ కూడా అది వస్తుంటుంది. అది కొట్టకపోతే కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక్కడ మాత్రం మస్ట్ అండ్ కంపల్సరీ కొట్టించుకోవాలి మనము. ఎందుకంటే మనము గేర్లు వేస్తుంటాం, తీస్తుంటాం. ఇక్కడికి వచ్చి ఫోన్ చేయమన్నాడు అన్న అయితే. ఇక్కడ సైడ్ ఉంటుందేమో, ఫోన్ అయితే వేద్దాం. డీజిల్ అయితే కొట్టించుకున్నాను, ఒక 1500 అయితే కొట్టించుకున్నాను. ఇక్కడ నుండి కొట్టించుకొని ఇక డైరెక్ట్ వెళ్ళిపోవడమే. గైస్, ఇవి మీకు ముందరగా కనిపిస్తున్నాయి చూడండి, పెద్ద విండ్ మిల్స్ అంటారు. అంటే ఫ్యాన్లు, పెద్ద ఫ్యాన్లు. ఎక్కడంటే ఇది లొకేషన్ వచ్చేసి మన పరిగి వెళ్తుంటే రైట్లో ఉంటాయి, ప్లస్ లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటాయి. సో కనిపిస్తున్నాయి చూడండి పెద్దవి. ఎప్పుడన్నా మీరు ఇక్కడ సైడ్ వెళ్తే ట్రై చేయండి, బాగుంటాయి. అంటే దూరంకి వెళ్ళి తీస్తున్నాను కాబట్టి ఎంత కనబడట్లేదు. దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, ఏం పర్లేదు. సైడ్కు వెహికల్ ఆపి దగ్గరికి వెళ్ళి అయితే చూడొచ్చు. ఇది మన లాల్పాడ్ దాటిన తర్వాత నుండి స్టార్ట్ అయితే అవుతాయి ఇవి ఫ్యాన్స్, పెద్ద ఫ్యాన్స్. ఇవి దగ్గర పరిగి ఊరు దగ్గర వరకు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఇవి. మీరు ఎప్పుడన్నా ఇక్కడ వస్తే ట్రై చేయండి, చూడండి. గైస్, ఇది మన వికారాబాద్ నుండి స్టార్ట్ అయితే అయినా వికారాబాద్ నుండి ఒక 6 km వస్తుంది అనంతగిరి గుట్ట టెంపుల్. అదే అది మొత్తం ఫారెస్ట్ ఏరియానే, చుట్టుపక్కలకి వెళ్ళి చూడ. గైస్, ఇక్కడికి అయితే వచ్చేసిన
టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడే డ్రాప్ కూడా చేసేసిన. మన దర్శనానికి అయితే వెళ్ళారు. గాయస్ ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియానే చూడండి, చెట్లు మొత్తం వ్యూ అయితే బాగుంది మొత్తం. గాయస్ ఇదే టెంపుల్, గరుడ స్వామి ప్లస్ ఇక్కడ ఎంట్రన్స్. ఇక్కడ ముందుకు వచ్చేసి హనుమాన్ విగ్రహం అవుతుంది, ఆంజనేయ స్వామిది. లొకేషన్ అయితే ఇదే అనంతగిరి టెంపుల్. గుట్ట కింద గిటంగా దారి అవుతుంది, స్టెప్స్ ఉన్నాయి మొత్తం. కింద టెంపుల్ గిటంగా ఉన్నట్టుంది, చూడండి టెంపుల్ గిటంగా ఉన్నట్టుంది. మనకు కింద అయితే హనుమాన్ టెంపుల్ అండ్ శివాలయం ఉంటుంది. ఇక్కడ పైన అయితే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది మొత్తం లొకేషను చాలా అంటే చాలా సైలెంట్గా, ఫుల్ చెట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. లైట్గా వర్షం అయితే పడుతుంది. మక్క బుట్ట అయితే తీసుకున్నా, తింటున్నా. చల్లటి వాతావరణంలో మంచి కాంబినేషన్. లంచ్ టైం అయితే అయ్యింది, తింటున్నాను ప్రజెంట్. గైస్ ఇదంతా ట్రెక్కింగ్ ఏరియా, ట్రెక్కింగ్ ప్లేస్. ఇక్కడ వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ అయితే చేసుకోవాలి. ఒకరికి 20 రూపీస్ అండ్ ట్రెక్కింగ్కి మొత్తం కొండలు. లొకేషన్ అయితే బాగుంది. వెళ్ళాలంటే టికెట్ అక్కడ కనిపిస్తుంది మనుషులు. అక్కడికి వెళ్ళి చూడాలంటే ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అయితే పే చేయాలి. అంటే ఇదంతా ట్రెక్కింగ్ ప్లేస్ అంట, అంటే కొండలు లోయలు అవి ఉన్నందుకు టూరిస్ట్ ప్లేస్ లెక్క చేసారు. మన అనంతగిరి టెంపుల్ నుండి ఒక 1.5-2 km ఉంది ఇక్కడికి. మన వెహికల్ అయితే అక్కడైతే పార్క్ చేసిన. లొకేషన్ అయితే బాగుంది. ఎవరైనా సరే మనకు ఇక్కడ నుండి తాండూరు వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది లొకేషను. వెళ్ళే దారిలో చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లొకేషన్కి వెళ్ళాలంటే ఒకరికి 20 రూపాయలు అంటే పే చేయాలి. 20 రూపాయలు అంట ఒక్కొక్కరికి. గైస్ ఈ లొకేషన్కి అయితే మనం వీకెండ్లో మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మంచిగా రావచ్చు. మంచి నేచర్ వ్యూ అయితే ఉంటుంది. పైన కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి టోకన్. పార్కింగ్ ప్లేస్ మన పర్సన్కి. ఇక్కడ టవర్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. పైనకి వెళ్ళి అయితే వ్యూ మొత్తం అయితే చూడొచ్చు. పక్కన వాటర్ ఫాల్స్ అయితే ఉంటుందంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే తక్కువ నడుస్తుందంట వాటర్ ఫాల్స్. అక్కడ అయితే బయలుదేరిన గైస్ ఇప్పుడే ఇక వెళ్ళాలి. ఇది మన గుట్ట పైన నుండి డౌన్ ఇది వెళ్తుంటే. ఇది సింగిల్ రోడ్డు, అంటే వెళ్ళేటప్పుడు గుట్టకు ఒక దారి ఉంది అండ్ రిటర్న్లో కూడా ఒక దారి ఉంది రావడానికి. అంటే సింగిల్ రోడ్ కాబట్టి వేరే వెహికల్స్ వస్తే ఇబ్బంది కాకుండా రోడ్ అయితే వేసారు. చూడండి ఎట్లుందో రోడ్ అయితే మొత్తం డౌన్కి అయితే ఉంది. ఈ చుట్టుపక్కల మొత్తం ఫారెస్టే. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కొద్దిగా రోడ్ అయితే కొద్దిగా బాగాలేదు, మొత్తం ప్యాచ్ వర్క్ అయితే ఉంది. అక్కడిక్కడ ప్యాచ్లు మొత్తం వేసారు, అంటే కరెక్ట్ లెవెల్ అయితే లేదన్నమాట రోడ్డు. అంటే ఈ సైడ్లో బోర్డులు అవి. గైస్ వచ్చేసి డ్రాప్ అయితే వేసేసిన ఇప్పుడే 5:30 అట్లా అయింది. మనోడైతే గొల్ల చేస్తుండు, డోర్ వేస్తా అని. ఓకే గైస్ డ్రాప్ చేసి అడ్డపైకి అయితే వెళ్తున్నా. మన ప్యాసింజర్ రిటర్న్ దొరుకుతారేమని. ఖాళీ అవుతే ఏమొస్తా డీజిల్ పైసలు అన్నీ వస్తాయి అన్నట్టు అడ్డమీని పోతున్నా. పోయి ఎవరన్నా దొరికితే ఎక్కించుకొని వెళ్తా.